ఓకే, మాట్లాడండి, ఏం జరిగింది? హలో, అయితే అక్కడ గుమ్మడికాయ కొట్టుకున్నారు. గుమ్మడికాయ కొట్టుకుంటే మేము వెళ్ళాము. వెళ్తే ఇలా పూజ చేసుకున్నారు కదా, ఎంతో అంత ఇవ్వండి అంటే ఆయన మొన్న రావడమే ఒక అమ్మాయి దుర్గభవాని మాలేసుకుంది. ఆ అమ్మాయిని సార్ చేసుకుని బ్రతుకు, నువ్వు మా ఇంటి దగ్గరకు రావద్దు, అంత అర్హత నీకు లేదని చెప్పి చాలా వరిస్ట్ గా మాట్లాడాడు. అలా మాట్లాడితే ఆమె ఏమన్నది, అలా ఎందుకండి ప్రేమతో ఎంతో ఎంత ఇవ్వని చెప్పి అప్పటికి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. కానీ మీరు ₹1,00,000 అడిగారంటగా, నిజమేనా? లేదు లేదు, పచ్చి అబద్ధం అండి, పచ్చి అంటే పచ్చి అబద్ధం. మా మా ఊరికి మా కులం దేవత చెప్తాను, ₹1,00,000 అసలు డిమాండ్ చేయలేదు మేము. 15 మంది వచ్చారని చెప్తారు, 15 మంది కూడా రాక 8 మెంబర్స్ ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళాక 8 మెంబర్స్ వచ్చారు. ఓన్లీ 8 మెంబర్స్ ఉన్నారు. మంచిగా అడిగాము, మానేసుకున్న అమ్మని చాలా బరెస్ట్ గా తిడతాను. ఆమె మాట అనిన తర్వాత తిట్టాను, మీరు అది మర్చిపోకండి. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ మాట? ఒక్క నిమిషం, సదానంద్ గారు ఏ మాట అన్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు మా ఫ్యామిలీని, నేను గుమ్మడికాయ కొట్టానన్నారు కదా సార్, నా ఇంటి గేట్ ముందు గుమ్మడికాయ కొట్టలేదు. మీరు అది పాయింట్ నోట్ చేసుకోండి. గుమ్మడికాయ కాదు ఎటువంటి ఏమీ లేవు, ఉట్టి పక్కింటికి 4 మందార వచ్చి మా బంతి పూలు గేట్ కి గుచ్చి ఉంటాయి. సదానంద్ గారు మాట్లాడుతున్నారు. గేట్ కి గుచ్చి ఉంటాయి, ఇటుపక్క ఇంటికి 2 దండలు ఉంటాయి అంతే. ఇక్కడ నేను గుమ్మడికాయ కొట్టలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఆమెని ఫస్ట్ వాళ్ళని తిట్టలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను చెప్పాను సిచ్యువేషన్. అమ్మ, నా అమ్మ అనే మాట్లాడాను, కావాలంటే లాస్ట్ వీడియోలో కూడా చూడండి, అమ్మ అనే అంటున్నాను. దాని తర్వాత మీరు ఒక పాయింట్ ఏంటంటే, నేను గృహప్రవేశం చేయలేదమ్మా, నేను మా అమ్మ గారు చనిపోయారు, సంవత్సరికంలో ఉన్నాను, నేను గృహప్రవేశం చేయకూడదు. సో నేను ఉట్టి పాలు పొంగించుకోవడానికి వచ్చాను, మా చుట్టాలు కూడా ఎవరిని పిలవలేదు, నేను భార్య పిల్లలమే వచ్చాము, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి అంటే. ఇంకో మాట కూడా చెప్పండి, నాకు నైట్ అమ్మ వచ్చింది, నాకు ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పానా లేదా? ఓకే, మీ పేరేంటన్నారు? ఒకసారి ఫోన్ లైన్లో ఉన్నారుగా, మీ పేరేంటన్నారు? హలో హలో అండి, మీ పేరేంటన్నారు? నా పేరు జాను. వినపడలేదండి, మళ్ళీ చెప్తారా? నా పేరు జాను అండి. జాను, ఓకే. జాను గారు, సదానందం గారు ఏమంటున్నారంటే, ఆ రోజు మీరు అందరూ వచ్చారు, మీరు డిమాండ్ చేసిన తర్వాతే ఈ గొడవ జరిగింది, నేను ఇంటి ముందు గుమ్మడికాయ కూడా కొట్టలేదు, మీరు కొన్ని దుర్భాషలు ఆడిన తర్వాత మాత్రమే నాకు కోపచారకంగా రియాక్ట్ అయ్యాను అంటున్నారు సదానంద్ గారు, అంతేనా? అవును సార్. ఓకే, జాను గారు ఓకే 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 జాను గారు, ఒక నిమిషం, ఒకరు కామెంట్ చేశారు, రెడ్డి సాయి కార్తిక్, నేను లైవ్లో ఒక వీడియో పెడతాను, ఎలా బెదిరిస్తారో చూస్తావా, అప్పుడు అర్థమవుతుంది అని అన్నారు. ఓకే, రెడ్డి కార్తిక్ గారు, మీరు ఒక వీడియో పెడుతున్నారు కదా, పెట్టండి ఒకసారి. వాట్సాప్ నెంబర్ ఏది ఉంది హర్ష, ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ప్రేమలీల గారు ఒక్కసారి చూడండి, మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు లైవ్ లో చేస్తున్నది ఎప్పుడో ఎక్కడో జరిగినాయి అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు ట్రాన్స్జెండర్ సొసైటీని మీరు కూడా మీడియా ద్వారా చెడుగా చూపించడం ఇది పద్ధతి కాదు, సరైన సమయముడు కాదు. వినండి, ఎక్కడో జరిగిన దాన్ని చాలా మిస్టేక్ అండి. వినండి, ఒక మాట చెప్తున్నా వినండి. ఆయన కార్తిక్ రెడ్డి ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు లైవ్ లో వేసి అందరు ట్రాన్స్జెండర్స్ కి ఎలా మీరు